బాబాయ్ పండుకుండా చాలా బాగున్నాను. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ పార్ట్ 2 వీడియో. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే వరంగల్లో ఫేమస్ అయిన రామప్ప టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదంతా బయట పార్కింగ్ ఏరియా. సో కార్ పార్క్ చేసుకున్న తర్వాత మనమైతే రామప్ప టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. సో రామప్ప టెంపుల్కి వెళ్ళిపోయే దారిలో ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకి షాప్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇవంతా నడిచిన తర్వాత మనకి లోపల అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే మన రామప్ప టెంపుల్. సో ఇదంతా వాక్ చేసిన తర్వాత మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము. సో ఇది కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అని ఉంది బోర్డ్ మీద. సో అలియాస్ రామప్ప టెంపుల్. సో లోపల అంతా మనకి చాలా గ్రీనరీ ఉంది, పార్క్ లాగా ఉండింది అండ్ టెంపుల్ కూడా ఉండింది. సో మీకు చూపిస్తాను చూడండి, ఇదంతా చెట్లు ఉన్నాయి ఇక్కడంతా. సో ఇదంతా క్రాస్ చేసిన తర్వాత మనకి యాక్చువల్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే ది ఫేమస్ రామప్ప టెంపుల్. నేను ఆనెస్ట్లీ ఫొటోస్లో చూసిన దానికన్నా రియల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. టెంపుల్కి వెళ్ళాక చూడండి, అసలు ప్రతి ఒక్క ఏమంటారు స్కల్ప్చర్ మీద, ప్రతి ఒక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది ఇక్కడ. సో ఇటు చూడండి, ఈ డిజైన్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క స్కల్ప్చర్ మనకు ఒక స్టోరీ అయితే చెప్తుంది. సో టెంపుల్కి వెళ్ళాక మేము ఒక గైడ్ని అయితే హైర్ చేస్తాము. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇలా గైడ్ని ఒక అతన్ని తీసుకున్నాము. తర్వాత ఏమైంది అంటే, అది తీసుకున్నాక ఆ గైడ్ని మేము హైర్ చేసుకున్న తర్వాత దాట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ వింటుంటే మైండ్ లిటరలీ బ్లోన్ అయింది. ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది, రామప్ప టెంపుల్ ఇస్ నాట్ జస్ట్ అ టెంపుల్, ఇట్స్ అన్ యాక్చువల్ ఇంజనీరింగ్ వండర్. ప్రతి పిల్లర్, ప్రతి స్కల్ప్చర్, ప్రతి కార్వింగ్ ఇక్కడ ఒక పర్పస్ ఉంటుంది. నథింగ్ ఇస్ ర్యాండమ్. ఒక పిల్లర్ దగ్గర ఆయన టార్చ్ లైట్ పెట్టి చూపించారు. లైట్ ఒక స్పెసిఫిక్ ప్లేస్లో రిఫ్లెక్ట్ అయ్యి డైరెక్ట్గా ఇన్సైడ్ ఉన్న మన శివుడు ఉంటారు కదా, ఆయన మీద పడుతుందన్నమాట. ఇమాజిన్ ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో ఇలాంటి ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం, దట్స్ నెక్స్ట్ లెవెల్ ఇంజనీరింగ్. సో ఈయన ప్రతి ఒక్క పిల్లర్ మీద ఉన్న చిన్న చిన్న డిజైన్స్ దగ్గర నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ఏమంటారు, ఇక్కడ ఇలా డిజైన్ చేశారు కదా, ఇక్కడ వాటర్ ఎలా తీసుకొస్తారు అన్నీ ఇలా డిజైన్ చేసి చెప్పారనమాట ఆ పిల్లర్ మీద. సో ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా పిల్లర్స్ మీద ఉన్న స్కల్ప్చర్స్ చూస్తుంటే చాలా షాకింగ్గా అనిపించాయి. ఎస్పెషల్లీ లేడీస్ స్కల్ప్చర్స్ అనమాట. వాళ్ళు అప్పట్లోనే చాలా అహెడ్ ఉన్నారనమాట. మనం ఇప్పుడు ఈ స్టైలిష్ డ్రెస్సెస్ కానీ, హీల్స్ కానీ, ఈ అవుట్ఫిట్స్ కానీ ఇప్పుడు వచ్చాయి అనుకుంటున్నాము, కానీ అది అస్సలు కాదు. ఇక్కడ చూడండి, ఆయన చూపిస్తున్నారు ప్రతి ఒక్క పైన పిల్లర్ మీద కూడా ఇలా లైట్ వేసి ప్రతి ఒక్కటి మన ఒక్కొక్క బొమ్మ వెనకాల ఉన్న హిస్టరీ ఆయన చెప్తున్నారు. సో అదనమాట ఆయన చెప్పింది. దాని తర్వాత బయట కూడా లైక్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, అలా ఇంకా ఎలిఫెంట్స్ని అబ్జర్వ్ చేయమని చెప్పారు. అదే నేను ఇందాక చెప్పాను కదా లేడీస్ స్కల్ప్చర్స్ అని, వాళ్ళు హీల్స్ అలాంటివన్నీ వేసుకున్నారు కదా. సో స్టైలిష్ డ్రెస్సెస్, స్టైలిష్ షార్ట్ స్కర్ట్స్, ఇలాంటి అవుట్ఫిట్స్ అన్నీ మనము ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ మోడర్న్ ఫ్యాషన్ అనుకుంటున్నాం ఇప్పుడు మనం. కానీ సెంచురీస్ బ్యాక్ కూడా ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అని అర్థమవుతుంది మనకి ఆ స్కల్ప్చర్స్ చూసిన తర్వాత. మీకు చూపిస్తాను ఆ బొమ్మ ఎలా ఉంటుందో.
ఇక్కడ చూడండి, అసలు చాలా ఇంట్రెస్టింగ్గా దీని మీద ట్యాప్ చేస్తే మనకి మ్యూజికల్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి రియల్గా సౌండ్ చేస్తుంది. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ ఉన్న ఈ ఎలిఫెంట్స్ని కూడా అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఈ ఎలిఫెంట్స్ని మన టెంపుల్లో ఎలిఫెంట్ కార్వింగ్స్ అన్నీ ఒక డైరెక్షన్లో ఉంటాయి. అవి ఎంట్రీ ఎగ్జిట్ డైరెక్షన్స్ని ఇండికేట్ చేస్తాయని చెప్పారు. ఆర్కిటెక్చర్లో కూడా గైడెన్స్ని ఇంక్లూడ్ చేయడం అంటే అమేజింగ్ కదా అసలు. తర్వాత నంది గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టోరీ. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా నాగిని హీల్స్, అవుట్ఫిట్స్ అవన్నీ అప్పట్లోనే ఉండేవి అని. సో వీళ్ళ ఎగ్జాంపుల్, ఇవి 9 డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి అనుకుంటా. సో ఒక్కొక్క బొమ్మ మనకి ఒక్కొక్క హిస్టరీ అయితే చెప్తుంది. అండ్ కమింగ్ టు నంది స్టోరీ, ఇక్కడ నంది నార్మల్గా పడుకున్నట్టు కాదు, రెడీ టు మూవ్ పొజిషన్లో స్కల్ప్ట్ చేశారు. నంది లెగ్స్ ఫోల్డ్ అయ్యి ఉన్న పోస్టర్ కాదనమాట. ఎప్పుడైనా శివ పిలిస్తే ఒక్క సెకండ్ డిలే చేయకుండా లేచి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు ఉంటుంది. గైడ్ చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. మీనింగ్ ఏంటి అంటే నంది ఈజ్ ఆల్వేస్ అలర్ట్, ఆల్వేస్ రెడీ టు సర్వ్ లార్డ్ శివ. లోకంలో ఏదైనా డేంజర్ వచ్చినా, డిజాస్టర్ జరిగినా లేదా శివ పిలిచిన మూమెంట్ వెంటనే రెస్పాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఫెయిత్ఫుల్ డివోటీ అని ఈ పోస్టర్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఏ యాంగిల్ నుండి నందిని చూసినా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది స్కల్ప్చర్ స్కిల్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ నౌ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ పార్ట్, శాండ్ బాక్స్ టెక్నాలజీ. 800 years బ్యాక్ సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు, కానీ ఫౌండేషన్ మాత్రం ఇంక్రెడిబుల్లీ స్ట్రాంగ్. టెంపుల్ కింద ఆర్డినరీ సాయిల్ కాదు, శాండ్, లైమ్, జాగరీ, చార్కోల్, న్యాచురల్ బైండింగ్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఒక షాక్ అబ్సార్బింగ్ లేయర్ని క్రియేట్ చేశారు. దీనినే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఎర్త్ క్వేక్ వచ్చినా, గ్రౌండ్ వైబ్రేషన్స్ వచ్చినా ఆ శాండ్ లేయర్ ప్రెషర్ని అబ్సార్బ్ చేసి బిల్డింగ్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఇవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే సెంచరీస్గా రెయిన్స్, ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్ అన్నీ ఫేస్ చేసినా కూడా ఈ టెంపుల్ ఇప్పటికీ స్ట్రాంగ్గా నిలబడింది. మోడర్న్ ఇంజనీర్స్ కూడా ఈ టెక్నాలజీని స్టడీ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి అప్పటి ఇంజనీరింగ్ లెవెల్ ఏంటో. తెలిసిన అంకుల్ ఈ బ్రిక్స్ ఇచ్చారనమాట. ఈ బ్రిక్స్ యూజ్ చేస్తే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇవి ఫ్లోట్ అవుతాయి వాటర్లో. సేమ్ మన రామసేతులో ఎట్లా స్టోన్ అయితే ఫ్లోట్ అవుతుందో ఇక్కడ బ్రిక్ ఫ్లోట్ అవుతుంది అనమాట. సో మేమైతే టెంపుల్ చూసేసి బ్యాక్ టు లక్నవరం బ్రిడ్జ్ అనమాట. అయితే చూడ్చిన్నది వచ్చిందండి వయ్యారి. నీకేం కనిపించినాయి? monkeys. How many monkeys? 4 monkeys. So many. మా టెంపుల్ ట్రిప్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మేము వచ్చేసింది లక్నవరం లేక్కి. ఆనెస్ట్లీ ఈ ప్లేస్కి రీచ్ అయ్యే ముందు రోడ్ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉండే. ఫుల్ గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, చాలా మంచిగా అనిపించింది. లక్నవరం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా. బ్రిడ్జ్ మీద ఫస్ట్ స్టెప్ ఇట్లా పెట్టగానే కొంచెం స్వింగ్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ కొంచెం భయం కూడా అనిపించింది, తర్వాత మాత్రం చాలా మంచిగా ఉండే. అండ్ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తుంటే ఒక సైడ్ లేక్ వ్యూ, ఇంకో సైడ్ ఏమో గ్రీన్ ఫారెస్ట్. ఆ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండింది. కెమెరాలో క్యాప్చర్ చేసిన దానికంటే మన ఓన్ ఐస్తో చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఆల్మోస్ట్ వాటర్ మధ్యలోనే ఉంటుంది. అండ్ ఫొటోస్కి, రీల్స్కి, డ్రోన్ షాట్స్కి మాత్రం ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్. ప్రతి ఒక్క యాంగిల్ ఒక పోస్ట్ కార్డ్ లానే ఉంటుంది. అండ్ ఈ ట్రిప్ మొత్తంలో హైలైటింగ్ ఏంటిదంటే మా స్పీడ్ బోటింగ్. నేను ఫస్ట్ టైం స్పీడ్ బోటింగ్ ట్రై చేశాను. దాట్ వాజ్ అన్ఫర్గెటబుల్. అండ్ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మొత్తం నడిచిన తర్వాత అటు సైడ్ ఉంటుంది అనమాట ఈ యాక్టివిటీస్. సో ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ అంతా క్యూలో నించుని మన ఛాన్స్ వచ్చేంత వరకు వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత బోట్ స్లోగా స్టార్ట్ అయింది. ఫస్ట్ కొన్ని సెకండ్స్ తర్వాత మాత్రం ఫుల్ స్పీడ్. వాటర్ స్ప్లాషెస్ మీద పడుతుంటే, కూల్ బ్రీజ్, షార్ప్ టర్న్స్, ఆ అడ్రినలైన్ రష్ మాత్రం అన్ఫర్గెటబుల్ అసలు. బోట్ ఫాస్ట్గా టర్న్స్ తీసుకునేటప్పుడు అందరం ఒక్కసారిగా ఇలా అరిచేస్తాం కదా, అసలు అది ఇంకా గుర్తుంది. చాలా బాగుండింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా మంచిగా అనిపించింది. సో అదన్నీ మీకు ఇప్పుడు మీరు చూస్తారనమాట.
బుఫెలోస్ వచ్చింది బఫెలోస్ వచ్చింది బుఫెలో వచ్చింది ఎట్లా వచ్చినాయి ఎన్ని ఉన్నాయి బఫెలోస్ చిన్నవి ఎన్ని బఫెలోస్ ఉన్నాయి బాగుందా ఏంటి ఏంటి బాబాయ్ పండుకుండా ఏ బాబాయ్ లో ఏయ్ బాబు లేవ్ ఏ బాబు బాబాయ్ పిల్ల నువ్వు ఊరుకోమా అంటావు ఏమైంది బాబాయ్ అడుగు చూసుకోని చెప్పు బాబాయ్కి ఇచ్చి నేను కౌంట్ చేయను చెయ్యి చెయ్యి నాకు పర్సనలీ ధాబాలో ఫుడ్ అయితే నచ్చుతుంది. ఇక్కడ కూడా ఫుడ్ బాగుంది. ఫుడ్ తిన్న తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. సో హియర్ కమ్స్ టు ది ఎండ్ ఆఫ్ వరంగల్ ట్రిప్. అందరం బాగా ఎంజాయ్ చేసాము, కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము, కొత్త కొత్త ప్లేసెస్ చూసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.